తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జగన్నాథుని అభిషేకం హోమం వైభవంగా నిర్వహించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం సాయంత్రం జగన్నాథుని రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయమే శ్రీకృష్ణ భగవానునికి, సుభద్రాదేవి, రాధాదేవిలకు అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం హోమం నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీకృష్ణ భగవానుని దర్శించుకుని పునీతులయ్యారు. ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఒడిశా చైర్ ప్రొఫెసర్ జ్ఞానరంజన్ పాండా జగన్నాథ రథయాత్ర వైభవాన్ని గురించి వివరించారు. జై జగన్నాథ్. ఈరోజు మన తిరుపతిలో నేషనల్ సంస్కృతి యూనివర్సిటీలో వరల్డ్ ఫేమస్ రథయాత్ర జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఇప్పుడు తెల్లవారి నుంచి పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ జరుగుతుంది, నైవేద్యం అలంకరణం జరుగుతుంది. తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3:30కి ఇక్కడ నుంచి రథయాత్ర స్టార్ట్ అవుతుంది. మన రామకృష్ణ డిలక్స్, భవాన్ నగరు, మున్సిపాలిటీ మార్కెట్, రైల్వే స్టేషన్, తర్వాత జిఆర్టీ, బాలాజీ కాలనీ, ఎస్వి కాలేజ్ దారంలో మళ్ళా రథ వస్తారు. మన తిరిగి రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠం తిరుపతి ఇక్కడ జగన్నాథ్ గుడికి మళ్ళా రథం వస్తుంది. దారంలో అన్ని భక్తకి మనకి పూజ చేయవచ్చు, దర్శనం చేయవచ్చు. అందరికీ మన తిరుపతిలో అందరికీ డివోటీకి మన జగన్నాథ గుడి తరఫుగా ఇన్విటేషన్. అందరూ వచ్చి దర్శనం చేసి దేవుడు జగన్నాథ్కి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. జై జగన్నాథ్. రామ నామ భజలే, రామ నామ సుఖధామ భజలే, రామ నామ సుఖధామ భజలే, రామ నామ సుఖధామ. तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम भजले, राम नाम सुखधाम भजले, राम नाम सुखधाम. संत समा